ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తగా మెదుపుకోవాలండి. అప్పుడు దీంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ద్వారానే శనగపిండి చూసి వేసుకోవచ్చు. మరీ నీళ్లు పోసుకున్నా బాగోదండి. మసాలా అవి కూడా చేసుకుంటారు. అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసి ఉల్లిపాయలు ఇలా బాగా పిసుక్కోవాలండి. పకోడీల్లో కూడా 2-3 వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇలా విడివిడిగా పకోడీలా చేసుకోవచ్చు, బంగాళదుంపలాగా లేదా గారెల టైపుల్లో చేసుకోవచ్చు. వాటిల్లో అయితే మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు, అంత ధనియాల పిండి అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఎంత పిసుక్కుంటే అన్ని వాటర్ వస్తాయి కదండి. అప్పుడు పకోడీ కూడా మెత్తగా ఉంటుంది. ఉల్లిపాయ కూడా పచ్చిదనం తగలకుండా ఉడికిపోయిద్దండి బాగా. ఎంతసేపు వీలైతే అంత మెత్తగా పిసుక్కోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్కి కోసుకోవాలండి. పకోడీకి రౌండ్కి కోసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలో వేసి బియ్యి కూడా పిసుక్కోవచ్చండి, కానీ చేతులు మంట వస్తాయండి. ఎండాకాలం కదా, చాలా మంట వస్తుంది. మంట చాలాసేపు దాకా పోవట్లేదండి. అందుకని నేను సన్నగా కట్ చేసి మామూలుగా వేసేస్తున్నాను. వేసి ఇంకా పిండి వేస్తాం కదా, అప్పుడు కలిపేస్తా. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. కారం వేయను కదా, పచ్చిమిరపకాయల కారమే. ఇంకా కారం వేసుకునేది కూడా ఒకసారి చేసి చూపిస్తానండి. మసాలాలు అన్నీ వేసి పకోడా కూడా చేసి చూపిస్తా. వేసుకుంటున్నానండి. పిండికి సరిపడా వేసుకుంటున్నాను. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, సోడా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు సరిపడా శనగపిండి వేసుకున్నాం. ఎక్కువ ఏం పట్టదండి, తక్కువే. కొంచెం పొడిగా ఉండాలి కదా. మొత్తం కలుపుకోవాలండి. కానీ పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చేసుకుంటేనే చాలా టేస్ట్గా వస్తాయండి. చేసుకోగానే చేసుకుంటే అసలు అంత టేస్ట్ ఉండదండి. నూనె కూడా పీల్చేసిద్ది. చూసారుగా ఇట్లా ఉల్లిపాయలు ఉన్నాయి. ఇంకొంచెం శనగపిండి వేసుకోండి. ఉల్లిపాయ అంటే ఇలాగే వేసుకోవాలండి. విడివిడిగా చేసుకుంటే ఇలా బయట అమ్ముతారండి. కొంచెం ఇంకా బోండా టైప్లో వేసుకోవాలనుకుంటే మట్టుకి వాటర్ పోసుకోవచ్చు. నేను మామూలుగా చల్లుతా. ఇప్పుడు కొంచెం గట్టి పకోడీ కూడా చేసుకోవచ్చండి. ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా ఇలాగే గట్టి పకోడీ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. పిండి మొత్తం ఉల్లిపాయలకి పట్టాలి కదా, అందుకని వాటర్ చూసుకొని పోసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది. మా వారికి ఇష్టం అండి. కరివేపాకు అయిపోయినా కొత్తిమీర అయిపోయినా వేయొచ్చుగా, ఉంది కదా, ఆగం చేస్తావు ఎందుకు అని తిడతారండి. కానీ ఇవి వేస్తేనే టేస్ట్ అండి అన్నిట్లో. పిండి ఇలా కలుపుకున్నాం కదా, ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. నూనె వేడయ్యేలోపు కొంచెం పిండి నానిద్దులేండి. కానీ కొంచెం ఒక పావు గంట, అరగంట ముందే కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ రకంగా కలుపుకున్నాం కదా, నూనె ఎక్కువ పీల్చదండి. కొంచెం వాటర్ ఎక్కువ అయినా సరే నూనె పీల్చేసిద్ది. అప్పుడు మనం సోడా ఉప్పు వేసుకుంటాం కదా, నూనె పీల్చి ఆ సోడా ఉప్పు వల్ల ఏమైద్దంటే మనకి దాహం వేయడం కానీ, కడుపు ఉబ్బరం అవ్వడం కానీ అలా అయిద్దండి. పిండి ఇలా కలుపుకుంటే మట్టుకి మనకి నూనె కూడా ఎక్కువ పీల్చదు. అప్పుడు మనకేం అనిపించదు. తిన్నా కూడా లైట్ వెయిట్గానే ఉంటుందండి. హెవీగా ఉండకుండా, పొట్టలో భారంగా ఉండకుండా, గ్యాస్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ఇలా కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఇదైతే ప్లేన్ అండి. ఉట్టి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, శనగపిండి, ఉప్పే. ఇది మా పెద్దమ్మాయికి ఇష్టం ఉండదు అవన్నీ, కరివేపాకులు, కొత్తిమీరలు. అందుకనే మా అమ్మాయికి సపరేట్గా చేస్తాను, అమ్మాయి కోసం. కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు నూనె పోసుకుంటున్నా. పకోడీకి కావాల్సినంత నూనె పోసుకున్నానండి. మేమైతే నూనె ప్యాకెట్ చింపి ఇప్పుడే పోసానండి. మాకైతే నూనె ఎక్కువ రోజులు కూడా రాదండి. 3 రోజులు కూడా రాదు కేజీది. ఎందుకంటే 2-3 రకాల కర్రీస్ వండుతానండి. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు
సాయంత్రానికి ఒక కర్రీ చేస్తా, పొద్దున 2 కర్రీస్ చేస్తా. ఇగో మధ్య మధ్యలో ఇలాగ పకోడీలు, గారెలు ఇలాంటివి ఏమైనా చేసుకుంటే నూనె పట్టిద్ది కదండి. మా వారైతే నీకు ఆయిల్ కొట్టు కావాలి అంటారండి. ఆయిల్ మరి వంటలకి పట్టిద్ది కదండి, ఆయిల్ లేకుండా ఏం చేయలేము కదా. ఏదో నూనె వేడైందండి. ఇప్పుడు నేను ఇలా విడివిడిగా వేసుకుంటానండి, పొడిగా వేసుకుంటాను, అప్పుడే బాగుంటుందండి. ఇంకొక వెరైటీ కూడా చేసి చూపిస్తా. ఇది ఒక వెరైటీ అండి. పకోడీ సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. చూసారా, కొంచెం నూనె ఎక్కువ వేడయ్యేపాటికి కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే లోపల ఉల్లిపాయలు కూడా ఉడకాలి కదా. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల ఉల్లిపాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిద్దండి. అందుకని చూసారా, ఊరికే అయిపోయిద్దండి పకోడీ అనేది తొందరగా. ఇప్పుడు అయిపోయింది, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు తీసుకున్నామండి ఇది వేరే ప్లేట్లోకి. ఇదొక్కటి చూపించు. ఒక రౌండ్ తీసేసుకున్నాను కదండి, ఇంకో రౌండ్ వేసుకుంటున్నా. అంటే నేను నూనె తక్కువే పోసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ పకోడీలు అవి వేయించిన నూనె అంటే సోడా ఉప్పు అవన్నీ వేసేస్తాం కదండి. తర్వాత ఏదన్నా వేయించుకోవడానికే పనికొస్తుంది, కానీ వంటల్లో వాడుకోమండి మేము. మళ్ళీ తర్వాత ఏమైనా గొట్టాలు కానీ వడియాలు కానీ వేయించుకోవడానికే పనికొస్తుంది ఈ నూనె, బోండాలు చేసుకోవడానికి కానీ. ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, అప్పుడు సాఫ్ట్గా ఉడికిపోతాయి మొత్తం. అన్నీ అయ్యాక చూపిస్తా. ఇది లాస్ట్ రౌండ్ అండి, అయిపోయింది పకోడీ వేసుకోవడం. ఇలా నేనైతే సింపుల్గా చూపించానండి. ఇలాగా వంట రానోళ్ళు కూడా, నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చేసుకునేలా చూపించాను సింపుల్గా. బ్లాక్ పెళ్ళి కానోళ్ళు కానీ హాస్టల్లో ఉండే పిల్లలైనా సింపుల్గా చేసుకునేలా చూపించానండి. ఇంకా మసాలా వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అదొకటండి, అది మసాలా పకోడీ. ఇది సింపుల్గా మెత్తటి పకోడీయేనండి. ఇట్లానే బాగుంటుందని ఇలా ఒక వెరైటీ, అలా ఇంకొక వెరైటీ చేసి చూపిస్తాయి. ఇదైతే సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. మెత్తటి పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, లోపల కూడా ఎంత బాగా ఉడికిందో, అంత టేస్ట్ కూడా ఉన్నాయండి. నేను కొంచెం తినేసే చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూశాక తినకుండా ఉండలేకపోయానండి. తింటూ మీతో మాట్లాడుతున్నా, అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అందుకని తినకుండా ఉండలేకపోయాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.